హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ సండే స్పెషల్గా నా స్టైల్లో చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నా అండి. మీ అందరికీ కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ చేసే చికెన్ ఫ్రై డ్రైగా అయితే ఉండదండి. కొంచెం గ్రేవీతో ముక్కకి మసాలా పట్టుకొని కారం మంచిగా ఉప్పు అన్నీ కూడా ముక్కకి తెలుస్తుంది. తినేటప్పుడు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముద్దనే ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట. అయితే ప్రాసెస్ ఏంటి అంటే నేను ముందుగానే చికెన్ని ఇలా మొత్తం మసాలా అంతా వేసుకొని కలిపి పెట్టుకున్నా అండి. మసాలా అంటే పెద్ద ఏమీ వేయలేదు. ఉప్పు కారం పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకొని పెట్టుకున్నానండి. నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను. అన్నీ కూడా క్వాంటిటీస్ తక్కువే వేసానండి. ఎందుకంటే మళ్ళీ మనము ఇలా ఫ్రై అయ్యేటప్పుడు వేస్తాం కదా, అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కలిపి పెట్టేసుకున్నాను. మీకు ఇంకా టైం ఉంది అంటే ఇంకా ముందుగానే వేసుకోండి, ఇలా కలిపి పెట్టుకోండి. ముందు రోజు నైట్ అయినా కానీ కలిపి పెట్టుకుంటే ముక్కకంతా కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఆయిల్లో వేసేసుకొని ముందు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే డీప్ ఫ్రైలా కాదండి, మూత పెట్టేసుకొని మనము మగ్గనిస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పీస్ అనేది ఆ వాటర్లోనే కుక్ అయిపోతుంది. ఇలా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా నేను ఏమేమి చేశాను అనేది చూసారంటే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో చేసుకోగలుగుతారనమాట. టేస్టీగా మీరు కూడా తినగలుగుతారు. అయితే ఈ ఫ్రై ఇలా చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ముక్కలు అనేది కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్లో ఆల్రెడీ చికెన్ అనేది కొంచెం కుక్ అయి ఉంటుంది కదా. ఇలా మనం గరిటె పెట్టి ఎక్కువసేపు కలుపుతూ ఉంటే అవి పీసెస్ కింద వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. దానికోసం అని చెప్పి చూసుకొని కొంచెం జాగ్రత్తగా మూత పెట్టుకుంటూ ఓపికని బట్టి సిమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ కానీ పెట్టుకొని మనం ఇది ప్రాసెస్ అనేది చేసుకోవాలి. దీనికి చాలా ఓపిక కావాలి. మనం టేస్ట్గా తినాలి అంటే ఓపిక కూడా అంతే ఉండాలి కదండి. మరి దీనికి కాంబినేషన్గా నేనైతే సాంబార్ పెట్టుకున్నానండి. మీరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అదైతే పెట్టుకోవచ్చు. రసమైనా సాంబార్ అయినా పప్పుచారైనా దేంతో తిన్నా, మీరు ఉత్తిగా ఇలా కూరలా కలుపుకొని తింటాను అన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా వీడియోస్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. అయితే వాటర్ ఇలా ఇంకిపోయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం యాడ్ చేశాను, కాకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం అని చెప్పి. చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి. ఏ చికెన్ మసాలా అయినా పర్వాలేదు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మీరు ఇంట్లో చేసుకున్న పౌడర్ అయినా సరే వేసుకుంటా అంటే అదైనా వేసుకోవచ్చు. కారం కూడా నాకు కారం తగినంత వేసుకున్నాను. కోల్డ్ చేసింది కదండి, కొంచెం కారంగా తినాలనిపించి కారం అయితే ఎక్కువగానే వేసుకున్నాను. మీ చాయిస్ని బట్టి మీరు వేసుకోండి. దాంతోపాటు నేను ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా నిదానంగా కలుపుకుంటున్నానండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాను, ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మసాలా మొత్తము మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. పైనంతా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కానీ బ్రౌన్ బ్లాక్ కలర్ వస్తుంది చికెన్, కానీ లోపల కుక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. చిన్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ చేసినప్పుడు మా అమ్మ చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. అమ్మ చుట్టూరు అమ్మ అయిపోయిందా, ఒక్క పీస్ ఇవ్వవా అని చెప్పి తిరుగుతూ ఉండేవాళ్ళము. నాకు ఇది చేస్తుంటే అదంతా గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు మా పిల్లలు నా వెనకాల అలా తిరుగుతూ ఉంటారు. మా పెద్దబ్బాయి అయితే చికెన్ అంటే వాడికి రోజు పెట్టినా తింటాడండి. వాడు అంత ఇష్టం వాడికి. వాడైతే ఇంకా ఉడకనివ్వడు, ఆ స్మెల్ రాగానే ఒక్క ముక్కు ఇవ్వా అంటూ ఉంటాడు. మిస్ అవుతున్నాను ఈ సండే రోజున చికెన్ ఫ్రై వాళ్ళకి చేయలేకపోతున్నానని చెప్పి. సరే, ప్రాసెస్కి అయితే ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడానండి, మీడియం సైజ్వి ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా వీటిపైన వేసేసుకొని, ఇందాక నేను సాల్ట్ యాడ్ చేయలేదు, ముక్కలు కలుపుకున్నప్పుడు మాత్రమే కొంచెం వేసుకున్నాను కదా, మిగతా సాల్ట్ మొత్తం కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాను అనమాట. ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేస్తానండి. ఇలా మూత పెట్టుకుంటే మనము
ఆ ఉల్లిపాయలోంచి వచ్చే వాటర్ అనేది తగ్గుతుందనమాట. లేదు మీరు ముక్కల్ని కలిపేసుకున్నారనుకో వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయి కర్రీ కింద అయిపోతుందండి. మొత్తం అది ఫ్రైలా రాదు, కర్రీలా అవుతుందన్నమాట. మనం ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాం కదా, కర్రీ కాదు కాబట్టి మనం కలుపుకోకుండా ముందు ఉల్లిపాయలు మగ్గేలాగా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. సాల్ట్ వేసుకొని అవి కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే గ్రేవీ కింద మనకి అంటే ముక్కకి పట్టి మంచిగా జ్యూసీగా గ్రేవీ కింద అయితే అవుతుంది. మీరు ఇది తప్ప ఇంకేం చేయనవసరం లేదు, ఇందులో ఇంకేం వేయక్కర్లేదు కూడానండి. మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. సిమ్లో పెట్టి ఇప్పుడు వేసిన ఆనియన్స్ అన్నీ కూడా మనకి ముక్కకి పట్టి మంచి గ్రేవీ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో ఇంకొంచెం కరివేపాకు అనేది నేను యాడ్ చేసుకుంటాను. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా ఏదైనా వేసుకోవచ్చండి. నాకు కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా ఇష్టము, అందుకని చెప్పి నేను ఇదైతే వేసుకుంటాను. అయితే చాలామంది అడుగుతున్నారంటండి, పెళ్ళివి కొన్ని వీడియోసే పెట్టారు, మిగతా వీడియోస్ పెట్టలేదేంటి అని అంటున్నారంట. సారీ అండి, నేను మా పిల్లలకి ఇచ్చానని చెప్పాను కదా ఫోన్ అనేది, వాళ్ళు వీడియోస్ అనేవి సరిగా తీయలేదు. నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన పెళ్లి కూతుర్ని చేసాము అనే పోస్ట్ చేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయిందనమాట. నా దగ్గర ఇంకా వీడియోస్ ఏమీ లేవు. నేను వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవడానికి ట్రై చేస్తాను. రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేనైతే చేయట్లేదు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఏమన్నా వీడియోస్ ఉంటే కానీ, లేదు అంటే ఫొటోస్ ఏమన్నా ఉన్నా కానీ నేను మీ అందరితోనే షేర్ చేసుకుంటా అండి. కొంచెం డిలే చేస్తున్నాను దీన్ని, అంతే. కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకూడదని అనుకున్నాను, మిస్ అయింది. దానికైతే సారీ చెప్తున్నాను. ఇంటికి వచ్చేసాను కదా, ఇంక అందుకని చెప్పి రెసిపీస్ అనేది పెడుతున్నా అనమాట. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట వీడియోస్ ఏంటి కంటిన్యూటీ లేదు అని చెప్పి, దానికైతే నేను సారీ చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటా అండి. నా చేతిలో లేదండి ఫోన్ అయితే, నేను తీయటం కోసం అని చెప్పి నేను తీయలేకపోయాను. చాలా అంటే తీద్దాము పోస్ట్ చేద్దామని అనుకున్నాను కదా, నాకు కూడా కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది. నేను తప్పకుండా వాళ్ళని పిక్స్ అన్నా అడిగి మీ అందరికీ కూడా పోస్ట్ చేస్తాను. అయితే ఫ్రై విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో కదా, గ్రేవీతోని, అంటే సెమీ గ్రేవీ అనమాట. గ్రేవీ అంటే మళ్ళీ కర్రీ అయిపోతుంది. సెమీ గ్రేవీతో పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయ్యి మనకి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో చికెన్ ఫ్రై అనమాట. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.